అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తులపై చేసినటువంటి వ్యాఖ్యలు టాలీవుడ్ లో పెద్ద చిచ్చురా చేశాయి. ఈ వివాదం మాటలకే పరిమితం కాకుండా పెద్ది మూవీ వైపు మళ్ళింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలోని చికిరి చికిరి పాట దగ్గర ఆగి కొత్త వాదనలకు తెరలేపింది. శివాజీ సామాను అంటే తప్పంటున్నారు కదా, మరి పెద్ది సినిమాలోని పాటలో వాడిన పదజాలం మీకు తప్పుగా అనిపించలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. శివాజీకి వ్యతిరేకంగా మాట్లాడేవారు పాటలోని అశ్లీల పదాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారంటున్నారు. దీంతో శివాజీ వర్సెస్ హీరోయిన్ల ఇష్యూ కాస్త ఇప్పుడు టాలీవుడ్ పాటల్లోకి లిరిక్స్ చుట్టూ తిరుగుతోంది. మొత్తానికి శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో ఒక పెద్ద చర్చకి దారితీశాయి. నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో పెద్ద చిచ్చురాలు చేశాయి. ఈ వివాదం మాటలకే పరిమితం కాకుండా పెద్ది మూవీ వైపు మళ్ళింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలోని చికిరి చికిరి పాట దగ్గర ఆగి కొత్త వాదనలకు తెరలేపింది. శివాజీ సామాన్లంటే తప్పంటున్నారు కదా, మరి పెద్ది సినిమాలోని పాటలో వాడిన పదజాలం మీకు తప్పుగా అనిపించలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. శివాజీకి వ్యతిరేకంగా మాట్లాడేవారు పాటల్లోని అశ్లీల పదాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారంటున్నారు. దీంతో శివాజీ వర్సెస్ హీరోయిన్ల ఇష్యూ కాస్త ఇప్పుడు టాలీవుడ్ పాటల్లోని లిరిక్స్ చుట్టూ తిరుగుతోంది. మొత్తానికి శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో ఒక పెద్ద చర్చకి దారితీశాయి. నటికి వివాదానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, గత 4 రోజుల నుంచి యాక్టర్ శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో కాదు, సోషల్ మీడియాలో మాత్రం ఒక బీభత్సం సృష్టిస్తున్నాయి. హీరోయిన్ల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో ఒక పెద్ద చిచ్చు రాజేశాయి. అయితే కేవలం మాటలకే పరిమితం కాకుండా ప్రస్తుతానికి ఇప్పుడు ఈ టాపిక్ గత 4-5 రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఈ టాపిక్ మాటలకే కాకుండా పెద్ది సినిమాలో రామ్ చరణ్ సంబంధించిన పెద్ది సినిమాలో ఒక పాట వైపు డైవర్ట్ అవ్వడం అయితే ఇప్పుడు పెద్ద చర్చానీయాంశమైంది. పెద్ది సినిమాలోని చికిరి చికిరి పాట దగ్గరికి అయితే ఈ ప్రస్తావన వెళ్ళింది, కొత్త వాదనలకైతే తెరలేపింది. అయితే మనం చూస్తున్నాం శివ, దండోరా సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా యాక్టర్ శివాజీ మాట్లాడుతూ హీరోయిన్లు వేసుకునే పొట్టి దుస్తులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందం అనేది నిండుగా ఉంటేనే బాగుంటుంది, అందం అనేది నిండుగా కప్పుకునే బట్టల్లో ఉంటుంది తప్ప సామాన్లు కనిపించేలా వేసుకుంటే ఉండదు అంటూ ఆయన వాడిన సామాన్లు అనే పదం వచ్చి ఇంకొకటి అనరాని మనం చెప్పరాకున్నటువంటి పదం తీవ్ర దుమారాన్ని అయితే లేపాయి. మహిళలను హీరోయిన్లను కించపరిచారంటూ కూడా యాంకర్ అనసూయ అవ్వచ్చు, చిన్మయి, ఆర్జీవి వంటి సెలబ్రిటీలు శివాజీపై నిప్పులు చెరిగారు. అయితే దానికి జరిగిన ఆ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని శివాజీ మరుసటి రోజు ఒక వీడియో బయట రిలీజ్ చేయడం జరిగింది. అందరికీ క్షమాపణ కోరుతున్నట్టుగా మరోసారి మీడియా ముఖంగా కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కేవలం నా మాటలను నేను వెనక్కి తీసుకుంటున్నాను, ఆ రెండు పదాలు ఏదైతే వల్గర్ గా మాట్లాడినటువంటి ఆ 2 పదాలు మాత్రమే వెనక్కి తీసుకుంటున్నాను తప్ప ఇప్పటికీ నేను అవే మాటలకి కట్టుబడి ఉన్నాను. అయితే శివాజీ సారీ చెప్పినా కూడా వేడి తగ్గట్లేదు. ఇది ముదరడం రోజు రోజుకి ముదరడంతో శివాజీ సోషల్ మీడియా వేదికగా కూడా క్షమాపణ చెప్పడం, ఆ తర్వాత మీడియా ముఖంగా కూడా క్షమాపణ చెప్పడం, తను కేవలం ఆ 2 పదాలకే సారీ చెబుతున్నాను, మిగతా నా సిద్ధాంతానికి మాత్రం కట్టుబడే ఉన్నానంటూ కూడా శివాజీ ప్రకటించడం జరిగింది. అయితే తాను చెప్పిన భావనలో తప్పేమీ లేదని ఆయన గట్టిగా సమర్థించుకోవడం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది శివ. అయితే మొత్తానికి ఇదే సీన్ లోకి గత 4 రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా ఇటు యాంటీ శివాజీ అవ్వచ్చు, అలాగే యాంటీ అనసూయ ఫాలోవర్స్ అంటే ఒక్కొక్కరు వ్యతిరేకంగా, కొంతమంది మద్దతుగా కూడా సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇదే వివాదంలో సడన్ గా రామ్ చరణ్ సినిమాకి సంబంధించిన పెద్ది సినిమా చర్చల్లోకి వచ్చింది. శివాజీకి మద్దతు తెలుపుతున్న నెటిజన్లు కరట కళ్యాణి, అలాగే కొంతమంది అంటే నెటిజన్లు కూడా ముఖ్యంగా కరట కళ్యాణి వారు ఒక ఆసక్తికరమైన ప్రశ్నను కూడా హైలైట్ చేస్తున్నారు. శివాజీ సామాన్లు అంటే తప్పంటున్నారు కదా, అంటే తను మాట్లాడిన మాటలు కేవలం ఆ 2 పదాలు ఏవైతున్నాయో అందులో సామాన్లు అనే పదం వాడిన శివాజీ అతని తప్పంటే మరి పెద్ద సినిమాలో చికిరి చికిరి పాటలో వాడిన పదజాలం మీకు తప్పుగా అనిపించలేదంటూ కూడా సోషల్ మీడియా వేదికగా ఇటు కరట కళ్యాణ్తో పాటు చాలా మంది నిలదీస్తున్నారు. శివాజీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు
పాటల్లోని అశ్లీల పదాలపై ఎందుకు మౌనంగా ఉంటున్నారంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రస్తుతానికైతే శివాజీ వర్సెస్ హీరోయిన్ లిస్టు టాలీవుడ్ పాటల లిరిక్స్ చుట్టూ అయితే తిరుగుతుంది. మనం గతంలో కూడా చూసాం శివాజీ చాలా సినిమాల పాటలు కూడా అశ్లీలంగా అసభ్యంగా, అంటే వీడియో పరంగా చూస్తే అశ్లీలంగా ఉన్న పాట మాత్రమే కాకుండా ఆడియో పరంగా అంటే లిరికల్ వైజ్ గా కూడా చూస్తే అశ్లీలత, పాటల్లో అశ్లీలత, లిరిక్స్ లో ఉన్నటువంటి అశ్లీలత కూడా చాలాసార్లు దుమారం లేపాయి. ప్రస్తుతానికి ఇప్పుడు రామ్ చరణ్ పెద్ద సినిమా చికిరి పాట చుట్టూ అయితే తిరుగుతుంది. మొత్తానికి టాలీవుడ్ రెండుగా విభజన, ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ విషయం రెండు వర్గాలుగా విడిపోయింది అంటూ కూడా సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక వర్గం హీరోయిన్లు ఏం వేసుకోవాలో అలాగే చికిరి పాటతో పాటు గతంలో కొంత వివాదాస్పదంగా ఉన్నటువంటి లేదంటే కొంత అభ్యంతరకరమైన పదాలు ఉన్నటువంటి పాటలన్నీ కూడా నెటిజన్లు బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏకంగా దుస్తులు పొదుపుగా వేసుకోవద్దంటూ జై చిరంజీవాలో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించినటువంటి ఒక పాటకు సంబంధించినటువంటి లిరిక్స్ కూడా బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి. ఎటు నుంచి ఎటు వెళ్తుంది వివాదం ఇది వినోద్? ఇది పెద్ద దుమారం అయితే లేపుతుందని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే గత 4 రోజుల నుంచి కూడా శివాజీ సారీ చెప్పిన తర్వాత కూడా, అంటే కేవలం శివాజీ సారీ చెప్పింది ఆ 2 మాటలు మాట్లాడినందుకే, అంటే ఆడవాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఆడవాళ్ళకు గౌరవం ఇవ్వాలి, ఆ 2 పదాలు నాకు అసలు ఎలా వచ్చాయంటూ కూడా తను చాలా సార్లు బాధపడ్డారు. ఇప్పటికీ కూడా ఆ 2 పదాలు మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నా, నా జీవితంలో ఇలాంటి పదాలు వాడలేదు, ఇలాంటి తప్పులు భవిష్యత్తులో కూడా చేయనంటూ కూడా తనకు తానే ఉపసంహరించుకొని అల్టిమేట్ గా నేను చెప్పింది మళ్ళీ నా వాక్యాలకు మాత్రం సిద్ధంగా ఉన్నాను, నేను కట్టుబడే ఉన్నాను ఆడవాళ్ళు దుస్తుల విషయంపై అంటూ కూడా మళ్ళీ తను మాట్లాడారు. సో దాని తర్వాత జరిగిన పరిణామాలు, ఇటు యాంకర్ అనసూయ, ఇటు చిన్మయ్య అవ్వచ్చు, మరోపక్క సోషల్ యాక్టివిటీస్ లో కూడా చాలా మంది సోషల్ మీడియా వేదిక కావచ్చు, అలాగే టీవీ ఛానల్ డిబేట్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఎందుకు శివాజీకి చాలా మంది మద్దతుగా చేస్తున్నారు ఇదంతా. ఎందుకంటే సినిమాల్లో అశ్లీలత లేదా, సినిమా పాటల్లో అశ్లీలత లేదా, సినిమా లిరిక్స్ లో అశ్లీలత లేదా అంటూ కూడా మెల్లిమెల్లిగా రీసెంట్ గా టాప్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఈ పాట చికిరి పాటకు సంబంధించి అవ్వచ్చు, అలాగే ఇందాక మీరు చెప్పినట్టు చిరంజీవికి సంబంధించిన అంటే ఏవైతే పాత వీడియోస్ ఉన్నాయో సినిమాల్లో అశ్లీలతకు సంబంధించిన లిరికల్ ఏవైతే ఉన్నాయో అవిటిని మళ్ళీ అంటే రిపీట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా అయితే ట్రోల్స్ చేస్తున్నారు. మరొక పక్క ఇటు కరెక్టే కళ్యాణి అవ్వచ్చు, అలాగే కొంతమంది యాంకర్ అనసూయపై కూడా వ్యతిరేకంగా, ఎందుకంటే తను జబర్దస్త్ లో ఒకప్పుడు హోస్ట్ గా ఉన్నప్పుడు తను మాట్లాడిన మాటల క్లిప్పింగ్స్ ను కూడా కట్ చేస్తున్నారు శివ. మనం చూస్తున్నాం నిన్నటి నుంచి కూడా తను జబర్దస్త్ లో వాడినటువంటి ఇవే సామాన్లు అనే పదాలు తను కూడా జబర్దస్త్ లో వాడిందంటూ, అలాగే అనసూయ డ్రెస్సింగ్ విషయంపై, అనసూయ తన ఫ్యామిలీతో బయట ట్రిప్స్ లోకి వెళ్ళినప్పుడు అంటే టూర్స్ కి వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి డ్రెస్సింగ్ వేస్తుంది ఏంటి అంటూ కూడా అనసూయకు యాంటీగా కూడా చాలా మంది సోషల్ యాక్టివిటీస్ లో అవ్వచ్చు, ఈ యాంటీ అనసూయ ఫాలోవర్స్ సోషల్ మీడియా వేదికగా అయితే రాద్దంతం చేస్తున్నారు. మరొక పక్క శివాజీకి వ్యతిరేకంగా కూడా ఇటు యాంకర్ అనసూయ, చిన్మయి, మరికొంతమంది సెలబ్రిటీలు కూడా అలాగే సోషల్ యాక్టివిటీస్ లో కూడా అసలు ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉంది, మాకు ఆ చట్టం ఉంది, ఆ రాజ్యాంగం ఉంది అంటూ కూడా శివాజీపై తుమ్మెత్తిపోతున్నారు. సో మొత్తానికి ఏది ఏమైనా అటు కాస్త ఈ ఇష్యూ అంతా డైవర్ట్ అయ్యి రామ్ చరణ్ పెద్ద సినిమాలో సంబంధించినటువంటి సాంగ్ మీదకి అయితే డైవర్ట్ అవుతుంది. డెఫినెట్ గా ఇది ఇండస్ట్రీలో ఏ రకంగా మలుపు తీస్తుంది, ఈ లిరిక్ రైటర్స్ అంటే ఎవరైతే పాటలు రాస్తున్నారో సో వాళ్ళకి కూడా హద్దు అదుపు లేకుండా ఉంటుందా, లేదంటే డైరెక్టర్ లిమిట్స్ ని బట్టి అంటే డైరెక్టర్ పరిగణలోకి తీసుకుని అంటే కథ అక్కడ ఉన్న సందర్భాల పరిగణలోకి తీసుకుని రాస్తున్నారా పాటలు, ఏం జరుగుతుంది ఏంటి అనేది డెఫినెట్ గా ఇది ఒక 2-3 రోజులు అయితే ఈ వివాదం సద్దు మనుగుతుందా లేదా కంటిన్యూ అవుతుందా అనేది మనం డెఫినెట్ గా వెయిట్ చేయాలి శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.